హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఆర్ ఫీల్డ్ టాక్స్. మిర్చి క్రాప్ లో భాగంగా ఎపిసోడ్ 4. అయితే ఈ పోయిన వీడియోలో మనం దేని గురించి చర్చించుకున్నామంటే మిర్చి ఎట్లా సాగు చేసుకోవాలి, దానికి సంబంధించిన ముందు క్రాప్లోనే ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి, లేదంటే పచ్చి రొట్టె ఎరువులు ఏ ఎరువులు సాగు చేసుకుంటే బాగుంటుంది, అంటే మిర్చి నార అనేది ఎక్కడ పోసుకోవడం వల్ల బాగుంటుంది, ఇంకా నాటు పెట్టే టైంలో ఏ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బాగుంటుంది తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే మిర్చికి సంబంధించిన చీడపీడల గురించి కానీ, రోగాల గురించి కానీ, మరియు మిర్చికి ఏ రకమైన ఫర్టిలైజర్స్ అనేది, న్యూట్రియంట్ ఇంటేక్ అనేది ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఈ మిర్చిని మేజర్గా 3 భాగాలుగా విభజించుకున్నట్లయితే మొదటి భాగం వచ్చేసి ఒకటి అంటే నాటు పెట్టిన రోజు నుంచి 45 నుంచి 50 రోజు వరకు. అయితే ఈ భాగంలో ఏమేమి చేస్తామంటే ముఖ్యంగా నాటు పెట్టుకున్న తర్వాత 5 నుంచి 10 రోజులలో దాదాపు మనం స్ప్రే చేసుకోవాల్సింది ఏంటంటే రోగానికి సంబంధించిన మందునే స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. అది రోకో కానీ సాఫ్ కానీ. ఇది ఎందుకు స్ప్రే చేసుకుంటామంటే ఈ నాటు పెట్టుకున్న తర్వాత మన నర్సరీ నుంచి తెచ్చి పెడతాం కాబట్టి ఆ సాయిల్ నుంచి ఈ సాయిల్కి, ఆ మట్టి నుంచి ఈ మట్టికి అనేది వేరు అలవాటు పడాలంటే కొంచెం టైం పడుతుంది. ఇంకోటి ఆ టైం పట్టే గ్యాప్లో ఏదైనా సరే చీడపీడల నుంచి కానీ, లేదంటే ఒక సూక్ష్మజీవాల నుంచి చెట్టుకు అనేది వివిధ రకాల రోగాలు అనేది రావడం జరుగుతుంది. ఆ రోగాలని సమర్థవంతంగా తట్టుకోవాలంటే ఈ కార్బనిజం కానీ, మ్యాంగోజెబ్ కానీ, ఈ కెమికల్ కి సంబంధించిన ఫంగిసైడ్ అనేవి సమర్థవంతంగా ఎదుర్కోవడమే జరుగుతుంది. అయితే దీని తర్వాత మొదటి పెస్టిసైడ్ స్ప్రేయింగ్ ఏం చేసుకోవాలి. మొదటి పెస్టిసైడ్ స్ప్రే ఏం చేసుకోవాలంటే మనకి మేజర్గా ఈ మొదటి దశలో ఎక్కువగా అటాక్ అయ్యే పెస్ట్ ఏదంటే త్రిప్స్ కావచ్చు. ఇవి ఆకు త్రిప్స్, ఆకు తామర పురుగు. త్రిప్స్ లో 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఆకు తామర పురుగులు ఇది చెట్టు యొక్క మొదటి భాగంలో మరియు రెండో భాగంలో వస్తుంది. ఈ ఆకు తామర పురుగు అనేది ఏం చేస్తుందంటే ఆకును పైకి ముడుచుకునే విధంగా, కొత్తగా లాగా ఏదైతే వస్తుందో ఆ కొత్త లాగని పైకి ముడుచుకునే విధంగా, గంపలాగా ముడుచుకునే విధంగా చేస్తుంది. ఇది చేసుకోవడం వల్ల కొత్త ఆకులు లాంటివి రావడం పనిచేస్తాయి. ఉన్న ఆకులు కూడా ముడుచుకుని పోయి చెట్టు యొక్క ఎదుగుదలని కంప్లీట్ గా ఆపేస్తాయి. అయితే ఈ తామర పురుగు అనేది ఫిబ్రోనిల్ కంటెంట్ లేదా ప్రొఫెనోఫాస్ ఉన్న మందులు అనేవి వాడుకోవడం వల్ల, లేదు అంటే వేప నూనె అనేది రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల ఈ యొక్క తామర పురుగులు అనేవి అరికట్టవచ్చు. మరియు ఈ తామర పురుగుల ఇంకో పద్ధతిలో కూడా ఎట్లా అంటే బార్డర్ క్రాప్స్ అంటుంటాం. మన గిట్ల పొంటి జొన్నలు లేదా మొక్కజొన్న అనేది సాగు చేసుకోవడం వల్ల అవి ఎత్తు పెరిగే పంటలు కాబట్టి వీటికి అడ్డుగోడగా నిలిచి ఈ యొక్క తామర పురుగులు కావచ్చు, మైట్స్ కావచ్చు, ఏదైనా ఆఫిడ్స్ రసం పీల్చే పురుగులు కావచ్చు, ఇంకా దానికి సంబంధించి తెల్లదోమ కావచ్చు, ఇటువంటి దోమ చీడపీడలు మొత్తం కూడా సగం వరకు ఆపే ప్రయత్నం అనేది అవి చేస్తాయి. అయితే ఇంకొకటి ఈ యొక్క చీడపీడలు ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటే ఇంటర్క్రాప్స్ అనేవి జనరల్గా మిర్చిలో ఏ క్రాప్స్ వేస్తారంటే ఒకటి బంతి పువ్వు వేస్తారు, 2 టమాటో వేసుకోవచ్చు. ఈ టమాటో అనేది ఎందుకు వేస్తామంటే మైట్స్ కావచ్చు, వైట్ ఫ్లై కావచ్చు, ఎక్కువగా పసుపు రంగులో ఉన్న పూలకు అనేది అట్రాక్ట్ అవుతాయి. ఈ మైట్స్ కానీ వైట్ ఫ్లై కానీ టమాటా ఫ్లవరింగ్ అనేది పసుపు రంగులోనే వస్తుంది. ఈ 2 కూడా టమాటా ఫ్లవరింగ్ అనేది దాని మీదకి వెళ్ళిపోవడం వల్ల మన మిర్చి పంట మీద, దాని యొక్క పూత పింద మీద అది ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఇంకోటి ఈ మైట్స్ కావచ్చు, లేదంటే ముడత తెగులు, బొబ్బరి తెగులు కానీ, ఇంకా అట్లా చూసుకున్నట్లయితే డాంపింగ్ ఆఫ్ అని ఈ రోగాలన్నిటికీ కూడా రైతు మెయిన్గా చేసుకోవాల్సింది ఏంటంటే పొలంలో ఈ 10 నుంచి 45, 50 రోజుల వ్యవధి కాలంలో పొలంలో ఎక్కువగా వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వర్షం ప్రభావం అనేది తగ్గించుకోండి అంటే మనం వర్షాన్ని ఆపలేం కాబట్టి వర్షం పడ్డ నీరు అనేది పొలంలో తొందరగా ఇంకిపోయేటట్టు, లేదా పొలం నుంచి తొందరగా బయటికి వెళ్ళిపోయి పొలం అనేది తొందరగా ఆరిపోయేటట్టు చేసుకోవడం వల్ల ఇతర చీడపీడలు కానీ, లేదంటే దోమలు కానీ రాకుండా. దోమలు అనేది ముఖ్యంగా ఎందుకు వస్తాయంటే పొలంలో నీరు అనేది ఎప్పటికైతే నిలిచిపోతుందో ఆ నీటి మీద వాడడానికైనా తెల్లదోమ అనేది రసం పీల్చే పురుగులు కానీ తొందరగా వస్తుంటాయి. ఆ నీరు అనేది మనం తొందరగా బయటికి వెళ్ళగొట్టుకోవడం వల్ల పొలం ఆరిపోతుంది. పొలం ఆరిపోవడం వల్ల వేరు వ్యవస్థ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. ఇంకోటి ఈ నీరు అనేది వెళ్ళిపోవడం వల్ల దోమ అనేది, చీడపీడలు అనేవి తక్కువగా మన పొలాన్ని ఆశించే మన ఛాయిస్ అనేది పెరుగుతుంది. తర్వాత ఈ మొదటి స్ప్రేయింగ్ చేసుకుంటాము, ఈ రోగాలు అనేది కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత 45 రోజుల వరకు మధ్యలో చెట్టు అనేది మేజర్గా గ్రోత్ రావాలంటే దాని యొక్క ఆక్సిజన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరగాలి. ఈ ఆక్సిజన్ ప్రొడక్షన్ జరగాలంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ అనేది దొరుకుతాయి. లేదంటే సాయిల్ వేరుని గుల్లగుల్లగా చేసి వేరుకు
దాని చుట్టూ ఉన్న న్యూట్రియన్స్ని తీసుకోవడానికి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్లు కానీ ఫర్టిసాలు కానీ ఇట్లాంటి సాయిల్ని మంచిగా చేసి తయారు చేయగలిగే గుణాలు ఉన్న మందులు అంటే దొరుకుతాయి, వాటిని వేసుకోవచ్చు. అది 45 రోజుల తర్వాత మన పంటకు ముఖ్యంగా ఆశించేది అప్పుడు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కువగా వచ్చే రోగాలు ఏంటంటే ఒకటి తామర పురుగు అనేది వస్తుంది, 2 మైట్, ఈ పచ్చదోమ అంటుంటాం, పచ్చదోమ లేదా పసుపచ్చ రంగులో ఉన్న, లేకపోతే చాలా మంది ఏం చేస్తారంటే ఈ మైట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పసుపచ్చ రంగులో ఉంటుంది, ఇంకోటి ఎర్ర రంగులో ఉంటుంది. దీన్ని చాలా మంది ఎర్రనల్లి అంటుంటారు. ఈ ఎర్రనల్లి అనేది ఏం చేస్తుందంటే ఆకులని గొడుగు మూసేసినప్పుడు ఏ ఆకారంలోకి వచ్చిందో కింది వైపుగా ఆకుని ముడుచుకునేటట్టు చేస్తాయి. ఈ మైట్స్ కానీ తామర పురుగు కానీ బొబ్బరి తెగులు కానీ చూడడానికి లక్షణాలు అనేది దాదాపు దగ్గరగా ఉంటాయి. అయితే వీటిని ఎట్లా అరికట్టవచ్చు, మనం ఇంతకుముందే బ్యారియర్ బార్డర్ పొంటి పెట్టుకునే క్రాప్స్ వల్ల కాస్త అరికట్టవచ్చు. ఇంకొకటి ఈ స్టిక్కీ ట్రాప్స్ అనుకుంటాం, అట్టలు ఏవైతే పసుపు రంగులో కానీ నీలి రంగులో కానీ ఉంటాయి, పసుపు రంగు అట్టల్ని పెట్టుకోవడం వల్ల ఈ మైట్స్ని అనేది దాదాపు కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా నీలి రంగు అట్టల్ని పెట్టుకోవడం వల్ల తామర పురుగులను కూడా వీలైనంత వరకు సమర్థవంతంగా కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఈ రసం పీల్చే పురుగులు ఉంటాయి, మరి వాటికి ఏ మందులు కొట్టుకోవాలంటే డైఫెన్థ్రాన్ కానీ సైపర్మెథ్రిన్ కానీ ఇంకా అట్లేకపోతే వేప నూనె, రెగ్యులర్గా వేప నూనె వాడుతూ ఉండడం వల్ల కూడా ఈ చెట్టు అనేది ఈ వేప నూనె లేదా ఈ డైఫెన్థ్రాన్ కానీ ఈ మందులు ఏం చేస్తాయంటే 2 రకాలుగా పనిచేస్తాయి. ఒకటి డైరెక్ట్ పురుగు మీద పడ్డ పురుగు అనేది చచ్చిపోతుంది, పురుగు లేదా దోమ చచ్చిపోతుంది. మరియు చెట్టు యొక్క ఆకుల మీద కొమ్మల మీద పడడం వల్ల ఈ దోమ కానీ ఈ రసం పీల్చే పురుగులని ఎప్పుడైతే ఆ చెట్టు నుంచి రసం అనేది పీల్చడానికి ప్రయత్నం చేస్తాయో ఈ మందు అనేది ఆ రసం ద్వారా వాటిలోకి వెళ్ళిపోయి అవి స్లోగా ఇవాళ మనం స్ప్రే చేస్తే ఇవాళ చనిపోకపోయినా ఒక 3-4 రోజుల్లో కూడా అవి వాటిని కంట్రోల్ చేసుకునే ఛాన్స్ అనేది పెరుగుతుంది. ఇంకోటి ఈ స్టిక్కీ ట్రాప్స్ కూడా అవి వాటికి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళి వాటికి అట్టుకోవడం అనేది జరుగుతుంది. అట్లా కూడా ఈ స్టిక్కీ ట్రాప్స్ ఎట్లా పెట్టుకోవాలంటే చెట్టు ఉన్న ప్రస్తుతం ఈ 45 నుంచి 50 రోజుల్లో చెట్టు అనేది ఒక 2 ఫీట్ల వరకు మాత్రమే గ్రో అవడం అనేది జరుగుతుంది. ఆ 2 ఫీట్లు కాదని ఇంకో 2 ఫీట్లు గ్యాప్ ఇచ్చేసి అంటే మొత్తం మీద 4 నుంచి 4.5 ఫీట్లలో ఈ స్టిక్కీ ట్రాప్స్ అనేది పెట్టుకోవడం వల్ల ఆ ఫ్లై అనేది ఈ చీడపీడలు అనేవి చెట్ల నుంచి ఒక ఫీట్ ఎత్తు దూరంలో మాత్రమే ఎగురుతుంటాయి. కాబట్టి ఆ ఫీట్ నుంచి ఫీట్న్నర ఎత్తులో ఈ ప్యాడ్స్ అనేది పెట్టుకోవడం వల్ల ఈ యొక్క చీడపీడలు తామర పురుగు కానీ మైట్స్ కానీ ఏమైతే ఉన్నాయో వాటికి వెళ్ళి అతుక్కుంటాయి, అక్కడితో అవన్నీ చనిపోవడం జరుగుతుంది. అట్లా కూడా వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా 45 రోజులు దాటిన తర్వాత మేజర్గా వచ్చే త్రిప్స్, మైట్స్ అంటే తామర పురుగులు, ఎర్రనల్లి, రసం పీల్చే పురుగులు. ఇంకోటి గొంగళ పురుగులు. ఈ టైంలో ఎక్కువగా వచ్చేది గొంగళ పురుగు. ఇవి ఏం చేస్తుంటాయంటే కొమ్మలతో సహా తినేస్తుంటాయి. ఈ పొలాన్ని మన మిర్చి పంటకు సంబంధించిన కొమ్మల్ని కానీ ఆకుల్ని కానీ అప్పుడప్పుడు వస్తున్న కాయలను కూడా ఈ బొక్కలు పెట్టేసి తినేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క గొంగళి పురుగులు మరియు ఈ తామర పురుగులు కావచ్చు, మైట్స్ కావచ్చు, రసం పీల్చే పురుగులు కావచ్చు, వీటన్నిటిని సమర్థవంతంగా ఎట్లా కంట్రోల్ చేసుకోగలుగుతామంటే ఈ 45 నుంచి 50 రోజుల తర్వాత పెస్టిసైడ్ డీలర్లు ఏం చేస్తుంటారంటే Group 30కి సంబంధించిన పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని జనరల్గా రికమెండ్ చేస్తుంటారు. ఇందులో ఏముంటాయంటే సిమోడిస్ కానీ, ఎక్స్పోనస్ కానీ, సెఫినా కానీ, ఎఫికాన్ కానీ, ఇంకా లెనోవా కానీ, ఇంకా చూసుకున్నట్లయితే ఎన్సిపిఓ కానీ, ఇమ్యూనిటీ కానీ ఈ రకమైన మందులు అనేవి రెగ్యులర్గా రికమెండ్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ మందులలో 2 రకాలుగా పనిచేసే యాక్షన్ అనేది ఉంటుంది. ఒకటి డైరెక్ట్గా చీడపీడ మీద పడ్డా అది చనిపోతుంది, లేదా చెట్టు మీద పడ్డా ఈ చెట్టు యొక్క భాగాలు అనేది ఆ పురుగు అనేది తినడం వల్ల అట్లా కూడా దాదాపు చనిపోతుంది. ఇంకోటి ఇట్లా ఈ గొంగళ పురుగులని చీడపీడలని దూరంగా ఉంచుకుంటాం. సరే, మనకు 45 నుంచి 90 రోజుల వ్యవధి కాలంలో పూత అనేది చెట్టుకు విపరీతంగా వస్తుంది. అయితే ఈ పూతని ఎట్లా కాపాడుకోవాలి, ఏ రకాలుగా కాపాడుకోవాలి? ఒకటి, పూత మెయిన్గా నిలబడాలంటే దానికి కావాల్సింది ఫాస్ఫరస్, పొటాషియం, బోరాన్ కంటెంట్ అనేది కావాలి. ఈ ఫాస్ఫరస్, పొటాషియం అనేది మనం భూమి మందులో ఇచ్చుకుంటాం, కానీ కరెక్ట్ ఈ పూత అనేది అక్కడక్కడ పొలంలో 10% వరకు మొదలవుతుందని తెలియ, కానీ బోరాన్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల, ఇంకోటి బోరాన్, మెగ్నీషియం ఈ 2 కలిసి స్ప్రే చేసుకోవడం వల్ల పూత దాదాపు 70 నుంచి 80% వరకు వచ్చిన పూతను అనేది మనం చెట్టు మీద నిలుపుకోగలిగే ఛాన్సెస్ అనేది పెంచుకోవచ్చు. ఇంకోటి, భూమిలో ఫాస్ఫరస్ మరియు పొటాషియం కంటెంట్ అనేది ఇచ్చుకోవడం వల్ల కింద వేరు గ్రోత్ అనేది బలంగా పెరిగిపోయి ఈ యొక్క
తొడిమెలకు పూత నుంచి వచ్చిన తొడిమెలు అనేది బలంగా పట్టి అవి రాలిపోకుండా చేస్తుంటాయి. జనరల్గా ఈ 70 నుంచి 90 రోజుల 70 నుంచి 100 రోజుల మధ్యలో ఎక్కువగా పూత డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇంకా తొడిమెతో సహా రాలిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇది దాదాపు అందరూ ఏమనుకుంటారు, ఎర్రనల్లి వల్ల లేదంటే తామర పురుగు వల్ల పోతుంది అనుకుంటాం. కానీ ఆ టైంలో దాదాపుగా తామర పురుగు అనేది ఈ ఫ్లవర్ త్రిప్స్ అనేటివి రావు, పూతనల్లి అని చెప్పేసి అది ఇంకా అప్పుడప్పుడు మొదలవుతూ ఉంటుంది. అది అంత పెద్ద సమస్య అనేది చేయదు ఆ టైంలో మేజర్గా డ్రాప్ అయ్యేది దేనివల్ల అంటే వాతావరణ పరిస్థితులు సరిగా అనుకూలించక, ఇంకోటి మనం తేమ అనేది సరిగా టైంకి ఇవ్వకపోవడం వల్ల ఈ యొక్క పూత అనేది ఎక్కువగా డ్రాప్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో వాటర్ అనేది సరిగ్గా ఇచ్చుకుంటూ మంచిగా ఈ యొక్క బోరాన్ అనేది మరియు మెగ్నీషియం కంటెంట్ ఉన్న పై మందులు స్ప్రే చేసుకోవడం వల్ల, ఇంకొకటి ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ అని చెప్పుకుంటూ ఉంటాం, ఆ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఇవ్వడం వల్ల కూడా ఈ పూత అనేది మంచిగా సెట్ కావడానికి మేలవుతుంది. ఇంకోటి పూత సెట్ అవుతుంది. పూత సెట్ అయిన తర్వాత ఏ మందులు ఇచ్చుకుంటే బాగుంటుంది. ఈ పూత సెట్ అయిన తర్వాత చాలా మంది వెంటనే 13-0-45 రికమెండ్ చేస్తూ ఉంటారు, కానీ అది చేయకూడదు. చెట్టు ఇంకా మనకు 100 రోజుల మధ్యలోనే ఉంది. 100 రోజులు ఉన్నప్పుడు చెట్టు యొక్క కెనోపీ అంటే దాని యొక్క విస్తీర్ణం అనేది ఎక్కువగా పెరిగి ఉండదు. అప్పట్లో మనం 13-0-45 ఇచ్చుకోవడం వల్ల అప్పటిదాకా పట్టిన కాయలు మాత్రమే నిలబడిపోతాయి. చెట్టు అక్కడితో పెరగడం అనేది మంచిది. ఈ యొక్క పద్ధతి అనేది సీడ్ రకాలకు సరిపోతుంది. కానీ ఏదైతే సూపర్ టెన్ కానీ తేజ రకాలు ఉంటాయో వాటికి చెట్టు అక్కడితో ఆగిపోయిందంటే మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది, ఒకటేసారి కాపు కూర్చుంటాయి. కాబట్టి ఈ టైంలో మనకు చెట్టు పెరుగుతూనే పోవాలి, ఎట్ ద సేమ్ టైం కాపు పడుతూ కూడా పోవాలి. మరి చెట్టు పెంచుకున్నా కాపు పట్టకపోయినా ఇబ్బంది పడిపోతాం. కాబట్టి కాపు పడుతూ పోవాలి, చెట్టు పెంచుకుంటూ పోవాలి. కాబట్టి ఈ టైంలో కాయలు పడుతూ ఉంటాయి. కాబట్టి కాల్షియం నైట్రేట్ లేదా లిక్విడ్ కాల్షియం దొరుకుతుంది. అది మీరు డ్రిప్లో వేసుకుంటే త్రూ ఫర్టిగేషన్ ద్వారా డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు, లేదా పైన స్ప్రే చేసుకోవాలనుకుంటే లిక్విడ్ కాల్షియం దొరుకుతుంది. అది వారానికి లేదా 10 రోజుల్లో ఒకసారి వేదికాలంలో మీరు రెగ్యులర్గా మిర్చి పంట మీద స్ప్రే చేసుకున్నట్లయితే మజ్జిగ తెగులు అని చెప్పేసి అంటున్నాం. ఆ మజ్జిగ తెగులని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇంకోటి ఈ మిర్చిలో కాయ పట్టిన తర్వాత ఆ కాయలు అక్కడక్కడ మచ్చలాగా ఏర్పడేసి ఈ కాయ మొత్తం తెలుపు రంగులోకి మారిపోతూ ఉంటుంది. ఇది దేనివల్ల అంటే పండుగ అని చెప్పేసి అంటాం. ఈ పండుగ మెయిన్గా 120 రోజుల నుంచి 150 రోజుల మధ్యలో ఎక్కువగా చూసుకుంటాం. ఏదైతే పూతల్లో నల్లి పడుతుందో ఆ టైం నుంచి ఈ మనం పండు అనేది ఎరుపు రంగులోకి మారేంత వరకు కూడా ఈ యొక్క పండుగ అనేది ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఈ పండుగని ఏ రకంగా లేదా ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే, ఒకటి మనం నేచురల్ పద్ధతులు వేసుకోవాలంటే వేప నూనె అనేది స్ప్రే చేసుకోవడం వల్ల తగ్గిపోద్ది. ఇంకోటి ఈ పండుగకి సంబంధించి కెమికల్ మీ యొక్క పెస్టిసైడ్ డీలర్లను కనుక్కున్నట్లయితే దానికి గెలీలియో సెన్సా కానీ లేదంటే రెయిన్బో కాదు ఈ గెలీలియో సెన్సా టైప్లో దొరుకుతాయి. అప్పుడు ఆ రకమైన మందులు అనేది స్ప్రే చేసుకోవడం వల్ల ఈ యొక్క పండుగ అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి ఈ టైంలో ఎక్కువగా ఏది వస్తుంది అంటే 120 నుంచి 150 రోజుల మధ్యలో ఈ భయంబి అనేది వస్తుంది. ఎల్లో మొజాయిక్ వైరస్ అని చెప్పేసి పండు తెగులు అంటుంటారు దీన్ని, లేదంటే నిమ్మాకు తెగులు అని చెప్పేసి అంటాం. దీంట్లో ఏం జరుగుతుందంటే మన ఆకులు అనేటివి తొందరగా పండైపోయేసి రాలిపోతూ ఉంటాయి. దాని ద్వారా చెట్టు అనేది కొత్తలాక అనేది రాదు, వచ్చిన ఆకు అనేది మరీ చిన్నగా వచ్చేసి పూత పింద అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. ఇది ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో మేజర్గా రైతులు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది ఒకటి పూతల నల్లి మరియు ఈ నిమ్మాకు తెగులు ద్వారానే. ఈ నిమ్మాకు తెగులకి డైరెక్ట్గా ఏ మందు కూడా దీన్ని తగ్గించుకోవడానికి లేదు. ఇది ఎంతసేపు ఉన్నా వచ్చిన చెట్టును తీసి పడేయడం, లేదంటే ముందుగానే రాకుండా అరికట్టుకోవడం. ఈ ముందుగానే రాకుండా ఎట్లా అరికట్టుకుంటామంటే తెల్లదోమ దీని యొక్క అసలు ఈ వైఎంఈ ఎల్లో మొజాయిక్ వైరస్ ఈ పండాకు తెగులు అనేది ఎట్లా వస్తుందంటే తెల్లదోమ ద్వారా ఈ పండగ తెగులు వస్తుంది. తెల్లదోమ వీలైనంత వరకు అస్ట్రామైప్రిడ్ అనేది వారానికి ఒకసారో లేదంటే ప్రతి 2 రోజులకు ఒక స్ప్రేయింగ్లో అస్ట్రామైప్రిడ్ అనేది కలిపి కొట్టుకోవడం వల్ల ఈ తెల్లదోమ అనేది రాకుండా ఉంటుంది. ఈ తెల్లదోమ ఎంతవరకు అరికట్టుకోగలిగితే మనం ఈ పండగ తెగుల నుంచి అంత మన పంటను దూరంగా ఉంచుకోవడానికి మనకు అవకాశం అనేది పెరుగుతుంది. సరే, ఈ 120 నుంచి 150 రోజుల మధ్యలో మెయిన్గా పండగ తెగులు వస్తుంది, పూతల్లో తామర పురుగు వస్తుంది, ఎర్రనల్లి వస్తుంది. ఈ మూడింటి గురించి ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనో తెలుసుకున్నాం. మరి ఈ టైంలో ఏ ఫర్టిలైజర్ అనేది ఇస్తే బాగుంటుంది? ఈ 100 నుంచి 120 రోజుల మధ్యలో మనకి ముఖ్యంగా ఎన్పికే ప్రాథమిక ఫర్టిలైజర్ ఏంటంటే ఎన్పికే. ఈ ఎన్పికే అనేది 3 కూడా పంటకు అవసరమే. నైట్రోజన్ ఈ 100 రోజుల తర్వాత కూడా మొక్క అనేది మనకి ఎదగాలి. కొత్త పూత కొత్త కాపు రావాలంటే
కొత్తలాగా వస్తేనే మనకు కొత్త పూత కొత్త కాపు అనేది వస్తుంది. ఇది రావాలంటే మనం నైట్రోజన్ ఖచ్చితంగా ఉండాల్సింది. ఇంకోటి వచ్చిన పైన చెట్టు పెరగాలంటే కింద భూమిలో వేరు అనేది కంపల్సరీ పెరుగుతూనే ఉండాలి. అది పెరగాలంటే ఫాస్ఫరస్ అనేది ఇచ్చుకోవాలి. ఇంకోటి వచ్చిన పూత అనేది పింద మరియు కాయగా ఎట్లా కూర్చోవాలంటే ఈ పొటాషియం కంటెంట్ అనేది వాడుకోవడం వల్ల కాయ అనేది మంచి సైజులో కానీ మంచి రంగులో కానీ రావడానికి ఉంటుంది. ఇప్పుడు సల్ఫర్ మరియు బోరాన్ వాడుకోవడం వల్ల ఈ పింద అనేది రాకుండా ఉంటుంది. సల్ఫర్ వాడుకోవడం వల్ల కాయ యొక్క కలర్ కానీ షైనింగ్ కానీ పెరగడానికి అనేది ఎక్కువ వరకు ఉంటుంది. ఈ టైంలో మీరు జనరల్గా వేసుకోవాల్సిన మందులు ఫర్టిలైజర్ ఏదైనా వాడుకోవాలనుకుంటే 3-16 కానీ 14-30-14 కానీ లేకపోతే క్రాప్ టెక్ వాళ్ళది 11-30-14 కానీ ఈ యొక్క మందులు అనేది ఎక్కువగా వాడుకోవడం ఈ టైంలో ఎక్కువగా వాడుకోవడం వల్ల చెట్టుకు కాపు పూత పింద అనేది వస్తూనే ఉంటుంది, కాపు పడుతూనే ఉంటుంది, మరియు చెట్టు యొక్క గ్రోత్ అనేది పెరుగుతూనే పోతుంది. మేజర్గా మన రైతు కావాల్సింది ఇదే కదా, కొమ్మ అనేది సాగుతూ ఉండాలి, కొమ్మకు పూత అనేది వస్తుండాలి, మరియు వచ్చిన పూతల్లో సెట్ అయ్యి కాపు అనేది దిగుతూ ఉండాలి, మరియు దిగిన కాపు కూడా మంచి సైజు మరియు మంచి కలర్ రంగుతో వస్తేనే రైతు అనేది బాగుపడడం జరుగుతుంది. ఇట్లా వస్తుంటుంది. ఇంకోటి ఈ యొక్క ఎండు తెగులు కూడా దాదాపుగా ఎక్కువగా వచ్చే డిసీజ్ అన్నట్టు. దీన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలంటే పొలాన్ని వీడ్ ఫ్రీ రహితంగా కలుపు లేకుండా చూసుకోవాలి. ఏదానికైనా సరే ఏ చీడపీడ అయినా ముందుగా హోస్ట్ ప్లాంట్స్ అంటూ ఉంటాం. ఈ కలుపు మొక్కల మీద వాలిన తర్వాతనే మన యొక్క మెయిన్ ప్లాంట్స్ మీద అంటే మిర్చి యొక్క మొక్కల మీద అనేది వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క కలుపు మొక్కలు అనేది ముఖ్యంగా తీసి బయట పెట్టేసింది. తర్వాత ఈ నిలిచిపోయిన నీరు ఏదైతే ఉంటుందో దాన్ని వీలైనంత తొందరగా ఆరబెట్టేసుకొని భూమిని గుల్లగుల్లగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే గుల్లగుల్లగా చేసుకున్నప్పుడు ఎయిర్ అనేది తొందరగా పెరుగుతుంది, మరియు ఎయిర్ ఎంత తొందరగా పెడితే మన చెట్టు అనేది అంత సమర్థవంతంగా ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ఇంకోటి ఈ నీరు ఇంకిపోయిన తర్వాత పాపనాలు ఎక్కువగా వీలైనంత వరకు వారానికి ఒకసారి 6 నుంచి 8 రోజుల వ్యవధి కాలంలో కంపల్సరీ పాపనం అనేది వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇక్కడ దాకా ఈ మేజర్గా ఏదైతే పెస్ట్ వస్తుందో ఆ పెస్ట్ గురించి మరియు ఈ మేజర్గా వాడాల్సిన మన ఫర్టిలైజర్ ఏంది ఇక్కడ దాకా తెలుసుకున్నాము. మీరు తర్వాత ఈ యొక్క మిర్చి అనేది ఎట్లా కటింగ్ చేస్తాము, ఎన్ని కోతలుగా కటింగ్ చేస్తాము, మరియు దాన్ని ఏ కాలంలో ఎండు పెట్టుకోవడం వల్ల మంచి క్వాలిటీ అనేది పెరుగుతుంది, మరియు దాన్ని ఎక్కడెక్కడ అమ్ముకోవడానికి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. అంతవరకు ఈ మన వీడియోని తప్పకుండా అందరూ చూడండి. చూసిన వాళ్ళు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఈ వీడియోని 10 మంది రైతులకు షేర్ చేసి మా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.